నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల. అమిత్ షా వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం సీరియస్. ఢిల్లీలో కుండపోత వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు, విమానాల ఆలస్యం. లండన్లో భారతీయ రెస్టారెంట్కు నిప్పు పెట్టిన దుండగులు, షాకింగ్ దృశ్యాలు వైరల్. గేమింగ్ పేరుతో భారీ నష్టం, ఏడాదిలో 20,000 కోట్లు నష్టపోయిన 45 కోట్ల ఇండియన్స్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన మాజీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సహా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం బహిరంగంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా 18 మంది రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం, సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతంతో తప్పుగా అర్థం మాట్లాడడం సరైంది కాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు చేయడం న్యాయ స్వతంత్రంపై ప్రభావం చూపుతాయి. కోర్టు తీర్పు స్పష్టంగా లేదా పరోక్షంగా నక్సలిజానికి మద్దతు ఇవ్వలేదని చెప్పింది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవుల కోసం జరిగే ప్రచారాల సమయంలో సైద్ధాంతిక చర్చలలో రాజకీయ నాయకులు అవమానాలు చేయకుండా గౌరవాన్ని కాపాడుకోవాలి అని వారు కోరారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనపై వారంతా సంతకాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ జామ్, విమానాల ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీకెండ్ నుంచి షురూ అయిన వర్షం సోమవారం ఉదయం కూడా కొనసాగింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ లాంటి ఎయిర్లైన్స్ తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఈ క్రమంలో స్పైస్ జెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్టు చేస్తూ ఢిల్లీలో భారీ వర్షం కారణంగా విమానాలు ఆలస్యం కావచ్చని తెలిపింది. మీరు ప్రయాణించే ముందు ఫ్లైట్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని తెలిపింది. ఇండిగో కూడా ఇదే బాటలో పయనిస్తూ ఈరోజు వర్షం వల్ల ఢిల్లీలో రోడ్లు బ్లాక్ అయ్యాయి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు మీ ఫ్లైట్ స్టేటస్ చూసుకోండి, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సలహా ఇచ్చింది. గేమ్ ఆడితే టైంపాస్ అవుతుందని చాలామంది యువత రియల్ మనీ గేమ్స్ ఆడారు. కానీ ఇది కేవలం ఆట మాత్రమే కాదని, వాస్తవంగా ఇదొక ఫైనాన్షియల్ ట్రాప్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల గవర్నమెంట్ అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 45 కోట్ల మంది భారతీయులు రియల్ మనీ గేమింగ్ ద్వారా ఏడాదికి 20,000 కోట్లు నష్టపోయారు. ఈ భారీ నష్టాలు, వాటి వెనక ఉన్న విషాద కథలు చూసిన ప్రభుత్వ చర్యలు తీసుకుంది. ఇక 2025లో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ చట్టంగా మారింది. ఈ చట్టం హానికరమైన రియల్ మనీ గేమ్స్ను నిషేధిస్తూ ఈ స్పోర్ట్స్ అలాగే విద్యాపరమైన గేమింగ్ ప్లాట్ఫామ్లను ప్రోత్సహిస్తోంది. లక్ష్యం ఏంటంటే కుటుంబాలను ఆర్థిక సంక్షోభం, బానిసత్వం నుంచి కాపాడడం. అదే సమయంలో గేమింగ్ రంగంలో ఉద్యోగాలు, పెట్టుబడులు, గ్లోబల్ ఈ స్పోర్ట్స్ మ్యాప్లో భారత్ను నిలబెట్టడం. ఈ గేమింగ్ నష్టాల వెనుక యువత అప్పుల్లో కూరుకుపోవడం, కుటుంబాలు నాశనం కావడం, కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా జరిగాయి. కర్ణాటకలో గత 3 ఏళ్లలో 18 మంది ఆన్లైన్ మనీ గేమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. మైసూరులో ఒక కుటుంబం 80 లక్షలు పోగొట్టుకుని 3 ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై, హైదరాబాదులలోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ఈ సమస్య ఎంత విస్తృతంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లండన్లో భారతీయ రెస్టారెంట్కు నిప్పు పెట్టిన ఘటనలో 5 వ్యక్తులు గాయపడ్డట్లు స్థానిక పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ టీనేజర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. తూర్పు లండన్లోని ఫుడ్ ఫోర్ట్ అవెన్యూలో గల ఇండియన్ అరోమా అనే రెస్టారెంట్పై ఈ దాడి జరిగిందని చెప్పారు. దుండగులు రెస్టారెంట్లో నిప్పు రాజేస్తున్న ఘటన తాలూకు వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రెస్టారెంట్ కస్టమర్లతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మాస్కులు ధరించి 3 వ్యక్తులు రెస్టారెంట్ లోపలికి వెళ్లి అక్కడ నేలపై ఏదో ద్రవాన్ని జల్లి ఆపై నిప్పంటించారు. చూస్తుండగానే ఊవెత్తిన గది అంతా మంటలు వ్యాపించాయి.
దీంతో ఒక్కసారిగా రెస్టారెంట్లో కలకలం రేగింది. సిబ్బంది కస్టమర్లు ఏం జరుగుతుందో అర్థం కాక బెదిరిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. దుస్తులకు నిప్పంటుకున్న ఓ వ్యక్తి బయటకు పరుగు తీసిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో 3 మహిళలు 2 పురుషులకు కాలిన గాయాలు అయినట్టు తెలిసింది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పారా మెడికల్ సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స చేశాక సమీప ఆసుపత్రికి తరలించారు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ, వరలక్ష్మి నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం. వీటిలో QR కోడ్ పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం. కొత్త వారికి చిరునామా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తాం. భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు అందజేస్తాం. డీలర్ల వద్ద ఉన్న ఈ-పాస్ యంత్రాలను ఆధునీకరిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ షిరిడి సాయినగర్లో మట్టిమల భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి అర్ధవీడు మండలం భోగోలు వెళ్ళగా రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేటు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, వెండి అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని మట్టిమల భాస్కర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 3 జత కమ్మలు, 10,000 డబ్బులు, పట్టీలు జత అంతేలే. ఇంకా అది సార్ నా ఈ తాళం వేస్తానికి నాకు పాలకొడ దాని ఓడుకుంది. అది అదే దొంగలకి నేను ఎదుగా చెప్పింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్లో నివసిస్తున్న ఎన్ కృష్ణమూర్తి ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో స్కూటీ మంటల్లో చిక్కుకొని ఇంట్లో ఉంచిన 2 సైకిళ్లు, టెలివిజన్, ఫ్రిడ్జ్ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే డోన్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏదీ జరగలేదు. ఏలూరు జిల్లాలోని దివ్యాంగులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో 60% పైగా ఉన్న దివ్యాంగులకు పెన్షన్ పాత విధానం మాదిరిగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. పెన్షన్ను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల తరపున MRPS అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం దివ్యాంగులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు మామిడిపల్లి నాగభూషణం, ఏలూరు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిని. ఇప్పుడు సదరన్ క్యాంపుల ద్వారాగా మన చంద్రబాబు గారు సదరన్ క్యాంపుల ద్వారా ఎంతోమంది పెన్షన్లకి అర్హులు కాదని నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు పంపించిన వాళ్ళు చాలామంది అర్హులు ఉన్నారు. దాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడానికి ఈ రోజున మొత్తం నలుమూల 7 నియోజకవర్గాల నుంచి కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ద్వారాగా అందరూ కలిపి ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం జరుగుతుంది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పెన్షన్ దాంట్లో అర్హులైన వాళ్ళని మళ్ళీ వాళ్ళు 40% అని 30% అని తగ్గించేశారు. డాక్టర్లు కొంతమంది అవగాహన లేని కారణాల వల్లే ఇది జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మా సదరన్ సర్టిఫికెట్లు యథాస్థాయిలో ఎలా ఉన్న సదరన్ సర్టిఫికెట్లు అలా ఇవ్వాలని, అర్హులైన వికలాంగులకి పెన్షన్ అందించాలని ప్రభుత్వానికి కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి మాన్యశ్రీ మందకృష్ణ ద్వారా కోరుచున్నాం. వేంపల్లి గ్రామంలో నాకు పుట్టుకతోనే పోలియో ఉంది. 90% వేశారు. 2010లో సదరన్ సర్టిఫికెట్ 90% వేశారండి.
నేను ఆ 90% వరకు చదువుకున్నానండి. నేను జాబ్స్కి ఏమైనా అప్లై చేయాలంటే ఆ 90% నాకు కావాలి. అయితే సచివాలయం సిబ్బంది మొన్న 18వ తారీఖున నాకు ఒక లెటర్ ఇచ్చి నీకు 60% తగ్గిందమ్మా అని చెప్పి 90% ఉంటే మా సదరన్ సర్టిఫికేట్లో ఫ్లోర్ వాకర్స్కి 15,000 ఇస్తారని గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం నేను పెట్టుకుని ఉన్నానండి. నాకు గత సంవత్సరం నుంచి 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆ 15,000 6,000కి తగ్గిందని చెప్పారండి. చెప్పినా కానీ నేను సంతకం పెట్టి అలా తీసుకున్నానండి. కానీ నాకు 60% తగ్గించేసే వరకు అప్పుడే సదరన్ సర్టిఫికేట్ కొత్త తీసుకునేసరికి అందులో 60% ఉందండి. ఇదేంటని అడిగితే పైనుంచి వచ్చింది సచివాలయం సిబ్బంది చెప్పారండి. మాకు పాత సదరన్ సర్టిఫికేట్ ప్రకారం 90% ఉండాలండి. పోలియోతో బాధపడుచున్న మాకు కొత్తగా 60% వేస్తే మాలో ఉన్న లోపం ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. పోలియో అండి, మాకు పోలియోతో బాధపడుచున్న మాకు ఇంకా పర్సంటేజ్ పెరిగింది తప్ప తగ్గదండి. ఆ తగ్గిన పర్సంటేజ్ వల్ల మేము ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడాలి. ఏ మోటార్ వెహికల్ అప్లై చేసుకోవడానికి కానీ ఎలాంటి జాబ్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే ఎలాంటి రాయితీలు కానీ మాకు అవ్వండి. కాబట్టి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని అడుగుతున్నామండి. ఏలూరు నగరంలోని గాంధీ మైదానం స్థలం వద్ద జనసేన పార్టీ ఏర్పాటు చేస్తున్న దిమ్మెను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా, పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకమైన స్థలంగా ప్రసిద్ధి చెందిన గాంధీ మైదానం స్థలం చిహ్నంగా ఉందని తెలిపారు. అయితే గత వారం రోజులుగా జనసేన పార్టీ ఏర్పాటు చేయడంపై స్వాతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఏలూరు శాసనసభ్యులకు, ఇక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై దృష్టి పెట్టి తగు చర్యలు చేపట్టి గాంధీ మైదానం స్థలం ఆక్రమణ కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 3 రోజుల నుంచి చూశారు. పడమరేలో ఉన్నటువంటి ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు వచ్చినటువంటి ప్రదేశంలో ఆయన ఆ రోజున వచ్చి అక్కడ ఉప్పు సత్యాగ్రహానికి వచ్చి ఉప్పు పండించి మరి అక్కడ నుంచే ఆయన ప్రారంభించారు. ఆ రోజున గాంధీ గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగినటువంటి ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్లో ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారిది, కస్తూర్బా గాంధీ విగ్రహాలు ఉండి గాంధీ మైదానం పిలువబడే ప్లేస్లో ఇవాళ జనసేన పార్టీ అంటే తెలుసో తెలియక మరి కుర్రవాళ్ళు మరి స్తూపాన్ని ఇచ్చేశారు. దాన్ని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మన స్థానిక శాసనసభ్యులు, అదే కలెక్టర్ గారికి, అదేవిధంగా అందరికీ దృష్టిలోకి తీసుకువెళ్ళి ఆ యొక్క ప్లేస్ ఇంపార్టెన్స్ని కాపాడాలి. మనం మహాత్మా గాంధీ గారు పార్టీలకు అతీతంగా మన అందరం కూడా గౌరవించుకునే మహాత్మా గాంధీ గారి విగ్రహం ప్లేస్ని, హిస్టారికల్ ప్లేస్ని, ఏలూరుకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ అయినటువంటి దాన్ని కాపాడమని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి కూడా మేము ఏలూరు వినతి పత్రం ఇవ్వడం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా దాంట్లో ఆలపాటి నరసింహమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు మరి ఎలిజా గారు, అలాగే మా ప్రతినిధి బృందం అందరం కూడా ఇవ్వడం జరిగింది. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు జ్ఞాపకాలని మనం మర్చిపోకుండా ఉండటం కోసం మన దేశంలో ఆనాడు గాంధీ గారు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని మన భావి తరాల వారికి తెలియపరిచే విధంగా మనం నడుస్తూ ఉన్నాం. అలాంటి ప్రదేశమైనటువంటి ఏలూరులో గాంధీ మైదానం అనే పిలువబడేటటువంటి పనవట వీధిలో కల గాంధీ మైదానం ప్లేస్లో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా అక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, అప్పటి నుంచి అది గాంధీ మైదానంగా పేరు పొంది ఏలూరులో ప్రతి ప్రజలకే, రాబోయే తరాలకు కూడా తెలియపరిచే విధంగా ఉన్నటువంటి ప్రదేశంలో అది తెలిసి కానీ తెలియక కానీ జనసేన వారు అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పానని వాళ్ళు ప్రారంభించారు. అది కరెక్ట్ కాదు. గాంధీ గారి జ్ఞాపకాలని, గాంధీ గారి చిరస్మరణల్ని మనం రక్షించుకోవాల్సిన మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని చెప్పానని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా
గాంధీ గారు అంటే ఎంతో గౌరవంగాను, గాంధీ గారి జ్ఞాపకాలను కానీ, గాంధీ గారి స్ఫూర్తులను కానీ మనం కాపాడుకోవాలని అనేక సందర్భాలను ఆయన మీటింగుల్లో చెప్పడం జరిగింది. దాన్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ వారు కూడాను మీ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని గౌరవించే విధంగా చేయవలసిందిగాను, అక్కడ గాంధీ మైదానంలోనూ గాంధీ గారి విగ్రహానికి ఎదురుకుండాను జనసేన స్తూపం నిర్మించటం అది కరెక్ట్ అయినది కాదు కనుక మీరు వెంటనే దాన్ని విరమించుకొని గాంధీ గారి స్మృతుల్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ విషయాన్ని ఏలూరులో ఎమ్మెల్యే గారికి తెలియపరిచినాం, కలెక్టర్ గారికి వచ్చాం, కలెక్టర్ గారికి తెలియపరిచినాం, పోలీస్ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళందరూ కూడా అధికారులే కాకుండా ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి గాంధీ గారి స్మృతుల్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు తర్వాత నియోజకవర్గంలో పనిచేస్తున్న సత్యసాయి మంచినీటి పథకం వల్ల కార్మికులకు ఉపశమనం లభించింది. సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల సమస్యలపై ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు స్పందించి వచ్చే వారం రోజుల్లో దశలవారీగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ కార్మికులు ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. అలాంటి కార్మికులు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. గత 3 రోజులు బట్టి పోలవరం నియోజకవర్గంలో సత్యసాయిబాబా వారు దీక్షలు కానీ లేకపోతే ధర్నా కానీ చేపట్టడం జరుగుతుంది. సత్యసాయిబాబా స్టాఫ్స్కి మీ అందరికి కూడా మేము తప్పకుండా రుణపడి ఉంటాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సుమారు 17 నెలలుగా జీతాలు ఇవ్వక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షం నుండి మేము ఆ రోజు మీకోసం అనేక పోరాటాలు అనేక విధాలుగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి మేము ఈరోజు మీకు మాటిస్తున్నాం, తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అలాగే మీరు 2 రోజులు బట్టే ఈ ధర్నాలు దీక్షలు పాల్గొన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ఇంకొక వారం రోజుల్లో మీ అందరికి కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఈ సత్యసాయిబాబా నీటి గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాళ్ళ జీతాల గురించి ఏ ఒక్కరోజు కూడా స్పందించలేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము తప్పకుండా కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఈరోజు తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, వారందరూ కూడా చక్కగా ప్రతి నెల జీతాలు అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోబోతుంది. అలాగే ఇంకొక వారం రోజుల్లో వారందరికీ కూడా జీతాలు ఏ ఒక్క నెల కూడా పెండింగ్ లేకోకుండా ఇచ్చేటువంటి బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని పోలవరంలో ఉన్నటువంటి సత్యసాయిబాబా నీటికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఆ సత్యసాయిబాబా నీటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో గల ఇసుక రీచ్ను రద్దు చేయాలని ఆ గ్రామస్తులు ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలోనే ఇసుక రీచ్ను రద్దు చేయాలని మండల తహసీల్దార్కు మరియు ఆర్డీఓకి పలుమార్లు విన్నవించడం జరిగిందన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే తమ గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని 2009 సంవత్సరం నుండి డిసెంబర్ నెల నుండి తమ గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. తమకు నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామం నుండి పెద్దవాగు వెళ్తోంది. వాగులలో నీరు నిల్వ ఉంటేనే తాగునీటికి మరియు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కావున అధికారులు వెంటనే స్పందించి ఇసుక రీచ్ను రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామం నుంచి మేమందరం ఇక్కడికి వచ్చినాము. ఏ విషయానికంటే ఆత్మకూరు గ్రామంలో పెద్దవాగు నుంచి ఇసుక రీచ్ను ఏర్పాటు చేసి దాన్ని సూరమ్మ ప్రాజెక్టుకు వేరే కాన్స్టిట్యున్సీకి తరలిస్తుండ్రు. దానివల్ల మా గ్రామానికి చాలా తాగునీటి సమస్యలు కానీ పొలాలకు తాగునీటికి సమస్యలు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ మా గ్రామంలో తాగునీటి సమస్యలు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ మేము ఆల్రెడీ ఇంతకన్నా ముందు కూడా ఆర్డీఓ సార్కు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఒక 21 నాడు కూడా అడిషనల్ కలెక్టర్ గారికి కూడా విషయం చెప్పినాము. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా యథావిధిగా అది కంటిన్యూ జరుగుతుంది. దయచేసి
మా గ్రామస్తులందరి తరఫున చెప్పే విషయం ఏంటంటే అక్కడి నుంచి ఇసుక రీచ్ రద్దు చేసి మా గ్రామాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాం. మిత్రులకు నమస్కారం. మరియు గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయనది ఏమనగా, మా ఆత్మకూరు గ్రామం అనేది వరద కెనాల్కు పైభాగంలో ఉన్నటువంటి విలేజు. అయితే మా ఊర్లో పెద్దవాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వలన దాని పక్కకే ఉన్నటువంటి మా మంచినీళ్ళు త్రాగునీటి బావి దాని పక్కకే ఉన్నది. మరియు ఇసుక టిప్పర్ల ద్వారా తీయడం వలన ఇప్పటికే ఈ వర్షాలు లేక మా ఊర్లో పెద్ద చెరువు ఉంటుంది, ఇప్పటికీ చెరువులు నిండలేవు. మరియు భవిష్యత్తులో ఇంతకుముందు 2009లో కానీ అప్పటి నుంచి మేము 2016-17 వరకు కూడా మేము సాగునీటి కొరకు చాలా ఇబ్బంది కష్టాలు పడ్డాం. మరియు ఇప్పుడు ఆ వాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వలన మా ఊరికి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ చాలా ఇబ్బంది అవుతున్నందున ఇసుక రీచ్ను వెంటనే రద్దుపరుస్తూ మా గ్రామానికి వరద కాలువ ద్వారా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసినట్టయితే మా గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వెంటనే ఇసుక రీచ్ను రద్దు చేయాలని గౌరవ కలెక్టర్ గారిని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. అయితే మాది మిట్పల్లి మండల ఆత్మకూరు గ్రామం. మా గ్రామంలో పెద్ద చెరువు అని పెద్దవాగాని మాకు ఇసుక రీచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఏదైతే మైనింగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము తీయాల, కానీ అనవసరంగా మా మొత్తం ఇసుకను అడుగంటుతూ పూర్తి ఇసుక తీస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మాకు ఆ ఇసుక రీచ్ను రద్దు చేస్తూ, ఇప్పటికే మాకు సాగునీటి బావి ఆ వాగు పక్కనే ఉంది, తీసే ఆ ఇసుక రీచ్ పక్కనే ఉంది. దయచేసి అధికారులందరూ మమ్మలను మా గ్రామాన్ని గుర్తించి ఇసుక రీచ్ బంద్ చేయాలని కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉందా? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, వాటి తక్షణమే వాటి మీద ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల. అమిత్ షా వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం సీరియస్. ఢిల్లీలో కుండపోత వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు, విమానాల ఆలస్యం. లండన్లో భారతీయ రెస్టారెంట్కు నిప్పు పెట్టిన దుండగులు, షాకింగ్ దృశ్యాలు వైరల్. గేమింగ్ పేరుతో భారీ నష్టం, ఏడాదిలో 20,000 కోట్లు నష్టపోయిన 45 కోట్ల ఇండియన్స్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.